జిల్లాలో కబ్జా రాయిళ్లు బరితెగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కనిపించిన చెరువులను, కుంటలను లాక్కుంటున్నారు. దీంతో చెరువులు అన్యాక్రాంతం అవ్వడంతో పాటు విస్తీర్ణం తగ్గిపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో చెరువు నీటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. భూదాహంతో ఇష్టారీతిలో కొందరు చెరువుల కబ్జాలకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న మాగిగొల్ల కుంట చెరువు కబ్జాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బకాసురుల ధనదాహానికి చెరువులు కుంటలు కూడా ఆగడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాంసాగర్ మండలం మాగి గొల్లకుంటలో ప్రస్తుతం మనం ఉన్నాం. పూర్తి స్థాయిలో ఒకప్పుడు నిండు కుండను తలపించినటువంటి గొల్లకుంట ప్రస్తుతం దుర్భరమైనటువంటి దుస్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఆయకట్టు చెంతలో ఉన్నటువంటి కొంతమంది భూదాహానికి పూర్తి స్థాయిలో గొల్లకుంట పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకప్పుడు నిండు కుండను తలపించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ తూమ్ ద్వారా వెళ్ళేటటువంటి సాగునీటి ద్వారా పూర్తి స్థాయిలో రైతులందరికీ తన హక్కున చేర్చుకొని రైతులందరికీ ఆదుకున్నటువంటి ఏదైతే గొల్లకుంట ఉందో పూర్తి స్థాయిలో నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఇరిగేషన్ అధికారులు అలసత్వం వహించడం, అదేవిధంగా మండల స్థాయి అధికారులు ఇక్కడ కన్నెత్తి కూడా చూడకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో ఇక్కడ కొంతమంది కబ్జా కోరులు తమ కబంధ హస్తాల్లో ఈ గొల్లకుంటను తమ కబంధ హస్తాల్లో బంధించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సమీపంలో ఉన్నటువంటి కొంతమంది భూ బకాసురుల ధనదాహానికైతే గొల్లకుంట తల్లజిల్లుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మాగి గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గొల్లకుంట వ్యవహారంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గొల్లకుంట 4 ఎకరాల 38 గుంటలు ఉండేది. మొత్తం ఇక్కడ పట్టదారులు మొత్తం కబ్జా చేసుకొని మండల ఆఫీసర్లు ఎవరైనా వచ్చి దాన్ని ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్ నుంచి టెన్షన్ కొట్టి దాన్ని సరిహద్దులు చూపించిపోవాలని మా మనవి. అంటే గొల్లకుంట అన్యాక్రాంతానికి ప్రధాన కారణం ఏంది? ఎవరి కన్ను దీని మీద పడింది? అసలు ఏంది? గ్రామస్తులందరూ ఏమంటున్నారు? మరి మీరందరూ ఏమంటున్నారు? రైతులు గ్రామస్తులు కూడా అంటున్నారన్న, కొంతమంది వస్తారు కొంతమంది రారు. ప్రతి ఒక్కరు అంటారు. ఇక్కడ ఉపాధి పని పెడితే కూడా కరెక్ట్గా చేయమంటే నాది ఈడికి ఉంది అని ఇక్కడ కోపులు కూడా కొట్టిరు. ఇక్కడ అక్కడ కూడా కబ్జా మాది ఉన్నది, ఇక్కడ చేయకూరి పని అని కూడా ఎలగొట్టిన విషయాలు జరిగినాయి పోయిన వారంలో. అందుకనే మేము ఉపాధి పని కూడా ఈ వారం ఆఫ్ చేశారు. మేము ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? గొల్లకుంట భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, అదేవిధంగా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్న 4 ఎకరాల 38 గుంటలు మాకు కబ్జా చూపించాలని మనవి. సో మొత్తం మీద చూసాం కదా, మాగి గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు పూర్తి స్థాయిలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గొల్లకుంట భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో 4 ఎకరాల 38 గుంటల విస్తీర్ణంలో ఉన్నటువంటి మహా చెరువు పూర్తి స్థాయిలో ప్రస్తుతం 2 ఎకరాలకు మాత్రమే కుదించబడినటువంటి పరిస్థితి. భూ బకాసురుల ధనదాహానికి గొల్లు మంచినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతంలో ఒకసారి చూసినట్లయితే గొల్లకుంటకు ఆనుకున్నటువంటి ఏదైతే కట్ట ఉందో కట్ట బలోత్పేతం విషయంలో కూడా కొన్ని పనులు చేపట్టినప్పటికీ కూడా ఆ కట్ట పూర్తి స్థాయిలో తెంచేసి పూర్తి స్థాయిలో అక్కడ సమీపంలో ఉన్నటువంటి కొంతమంది భూ బకాసురులు పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం ఏవైతే చెట్లు పొదలు ఉన్నాయో చెరువులో ఉన్నటువంటి కొంచెం తుంగ ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ దాకా లోపల సొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉన్నటువంటి ఆ పూర్తి విస్తీర్ణానికి సంబంధించి పూర్తి స్థాయిలో 4.5 ఎకరాలకు పైబడినటువంటి గొల్లకుంట పూర్తి స్థాయిలో ప్రస్తుతం 2.5 ఎకరాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. దీంతో నీటి నిల్వ పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా గొల్లకుంట పూర్తి స్థాయి అన్యాక్రాంతమైపోయి కబ్జా కరువులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులు ఇక్కడ కన్నెత్తి చూడకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ రైతులు మాత్రం, ఇక్కడ స్థానికులు మాత్రం పూర్తి స్థాయిలో కబ్జా కరువులకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో కబ్జా కోర్లను పూర్తి స్థాయిలో భూ బకాసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భూ బకాసుల ధనదాహానికి ఇంత పెద్ద చెరువు పూర్తి అన్యాక్రాంతమైనటువంటి నేపథ్యంలో మరి అధికారులు ఎందుకు ఇక్కడ తొంగి చూడలేనటువంటి వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. గొల్లకుంట విస్తీర్ణానికి సంబంధించి గొల్లకుంట భూమి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో గొల్లకుంటను కాపాడేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలి, అదేవిధంగా చర్యలు కూడా చేపట్టాలి. అధికారులు ఇక్కడికి రావాల్సి ఉంది. అధికారులు వచ్చి ట్రెంచ్ కట్ చేసి పూర్తి స్థాయిలో గొల్లకుంట భూములు కాపాడాలి. కబ్జా కరువులో ఉన్నటువంటి గొల్లకుంట భూములకు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కూడా ఇక్కడ రైతులు అయితే ముక్త కంఠంతో కూడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ గొల్లకుంట భూముల అన్యాక్రాంత వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. కెమెరామెన్ రామ్ సింగ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి.